Welcome to Naruto Sciences. Let's see the question D. The surface of the earth that experiences the direct fall of sunrise is R. సూర్యకిరణాలు ప్రత్యక్ష పతనాన్ని అనుభవించే భూమి యొక్క ఉపరితలం ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ప్రత్యక్ష పతనాన్ని అన్నప్పుడు నేను మీన్ టు సే 90 degrees అంటే 90 degreesలో సూర్యకిరణాలు భూమి యొక్క ఏ ఉపరితలం మీద పడతాయని చెప్పేసి అడుగుతున్నాం ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ టారిడ్ జోన్స్ అంటున్నారు, టెంపరేట్ జోన్స్ అంటున్నారు, ఫ్రిజిడ్ జోన్స్ అంటున్నారు, బోత్ 1 and 2 అంటున్నారు, బోత్ 2 and 3 అని కూడా అంటున్నారు. రైట్, మరి ఆన్సర్ ఏంటిది? ఇక్కడ మనకు టారిడ్ మండలాల అంటే శీతోష్ణ ఏమంటారు, మనం టారిడ్ మండలాలు అంటే మనకు ఉష్ణ మండలాలు అని చెప్పేసి అనొచ్చు. ఉష్ణ మండలాల, సమశీతోష్ణ మండలాల, లేకపోతే శీతల మండలాల, లేకపోతే 1 and 2 2, 2 and 3 అని అడుగుతున్నారు ఇక్కడ. సో రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ టారిడ్ జోన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటిది? ఉష్ణ మండలాలు అనేది మనకు రైట్ ఆన్సర్. ఎందుకు ఉష్ణ మండలాలు అనేది మనకు రైట్ ఆన్సర్? ఒకసారి ఇక్కడ చూసినట్టయితే సూర్యుడి యొక్క కిరణాలు ప్రత్యక్షంగా మనకు మార్చి మాసంలో మనకు ఈక్వేటర్ పైన పడతాయి. అదేవిధంగా మనకు జూన్ వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పడతాయి. మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఈక్వేటర్ పైన పడతాయి. మళ్ళీ మనకు డిసెంబర్ రాగానే మనకు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన పడతాయి. అంటే మనకు 23.5 degrees నార్త్ నుండి 23.5 degrees సౌత్, ఈ మధ్య గ్యాప్లోనే మనకు 90 degreesలో సూర్యకిరణాలు పడతాయి. ఇటు పైన ఇటు కింద వచ్చేసరికి మనకు స్లాంటింగ్లో పడతాయి. అంటే 90 degreesలో కాకుండా మనకు తక్కువ డిగ్రీస్లో పడడం చూస్తుంటాం అనమాట. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఈ ప్రాంతం అవుతుంది. దీన్ని మనము ఉష్ణ మండలం అని చెప్పేసి అంటాము, టారిడ్ జోన్ అని చెప్పేసి అంటాం. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకు? టారిడ్ జోన్ ఇస్ ద రైట్ ఆన్సర్.